హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ స్టైల్లో చికెన్ కర్రీ చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 3 పావు చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక 3 పావులు ఆయిల్ వేసుకున్నానండి. అందులో చెక్క, లవంగా వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయలను వేసుకున్నాక మగ్గని ఈ విధంగా మగ్గాక మనం వేసుకున్న ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గాక అందులో ఒక 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందామండి. మగ్గాక చూద్దాము. మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. కలిపాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. కలుపుకుందాము. ఇందులోనే సరిపడా పసుపు, ఒక పావు టీ స్పూన్ పసుపు, సాల్ట్, ఒక 1½ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఉప్పు వేయడం వలన మనం వేసుకున్న టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఒకసారి మూత తీసి చూద్దాము. కలుపుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ వేసుకున్నాము. కలుపుకున్నాము. మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. కలుపుదాము. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. విధంగా కలుపుకున్నాక కారం, సరిపడా కారం, మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కారం స్పైసీ తక్కువగానే ఉంటుంది. వేయించుకున్న ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము.
ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా ఉడికాక పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, మసాలాలు కూడా ఎక్కువ వాడకుండా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. చపాతీతోటి పుల్కాతోటి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.